తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ స్నేహ. వేల ఏళ్ల నాటి కళ, ఎంతో మంది కలలు కన్నటువంటి ఆ స్వప్నం ఈ రోజు నెరవేరింది. దీంట్లో భాగంగా ఎన్నో మరణాలు కూడా జరిగాయి. ఫైనల్ గా 500 సంవత్సరాలకి మనం కన్నటువంటి కళలకి తగినటువంటి తీర్పు రానే వచ్చింది. దాంతో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకున్నాము. అదే విధంగా ప్రాణ ప్రతిష్ఠ కూడా జరగబోతుంది. ఈ 22న జరగబోతున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి రామాలయాలలో కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వారి యొక్క భక్తిని చాటుతున్నారు. ఆ క్రమంలో మనం ఈ రోజు కరీంనగర్ లో ఉన్నటువంటి గణేష్ నగర్ కి సంబంధించినటువంటి రామేశ్వరాలయంలో ఉన్నాము. ఈ కరీంనగర్ గడ్డకి మీకు తెలుసు, ఎంతో మందికి ఎన్నో ప్రాణార్పణలు జరిగి ఏ యుద్ధం జరగాలన్నా, ఏ పోరాటం జరగాలన్నా, ఏ ఉద్యమం మొదలవ్వాలన్నా కూడా ఈ కరీంనగర్ గడ్డ నుంచెలే. అలాంటి కరీంనగర్ గడ్డ మీద ఉన్నటువంటి శ్రీ రామేశ్వరాలయాన్ని ఈ రోజు మనం సందర్శించుకోబోతున్నాము. ఈ క్రమంలో రామేశ్వరాలయము అదే విధంగా శివాలయము కలిపి ఉన్నటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు, అదే విధంగా ఈ 22న జరగబోతున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నుంచి భక్తులకు ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు, ఎలాంటి భక్తి శ్రద్ధలతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి ముఖ్య ఘట్టాలు, విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు అదే విధంగా కమిటీ పెద్దలందరితో చర్చించి మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. చలో నాతో పాటు వచ్చేయండి. ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తూనే ఉంటారు అనమాట. ఉదయం సమయంలో చూడాలి కానీ, అదే విధంగా జాతర సందర్భంలో చూడాలి కానీ చాలా మంది భక్తులు వస్తూనే ఉంటారు ఇక్కడికి. ఇద్దరి దేవుళ్ళని ఒకే రోజు సందర్శించుకోబోతున్నాము. నమస్కారం. ఈ రోజు మీ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాలని సుమన్ టీవీ తరపున సంకల్పించి ఇక్కడ రావడం జరిగింది. రామేశ్వరాలయం కదా, అంటే ఈ రెండు దేవాలయాలు ఒకే చోట పెట్టడానికి ఏదైనా అనుసంధానమైన విషయం ఏదైనా ఉందా? మనకు భారతీయ సంస్కృతిలో దేవాలయంలో అనేక విధములైనటువంటి దేవతామూర్తులు, అనేక దేవతా ఉపాసనలు మొదలైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అందులో రాముడికి ఈశ్వరుడికి భేదము లేదు అని చెప్పడానికి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని మనకు ధర్మశాస్త్రం చెబుతోంది. అందులో ప్రతినిత్యము శంకరుడు రాముని యొక్క ఆరాధన చేస్తాడు అని, రామచంద్రమూర్తి శివారాధన చేస్తారు అని చెప్పి మనకు ఇతిహాస పురాణాదులన్నీ చెప్తూ ఉన్నాయి. పార్వతీదేవికి శంకరుని యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవికి రాముని యొక్క చరిత్రను మొత్తము వివరించినట్టుగా మనకు ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. విష్ణు సహస్రనామాలలో కూడా విష్ణు సహస్రనామాలు మొత్తం చేయలేనటువంటి వాళ్ళు సులభంగా తరించడానికి ఏదైనా ఉపాయం ఉన్నదా అని పార్వతీదేవి అడిగితే, అప్పుడు పార్వతీదేవికి ఉపదేశం చేసినాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశం చేసినటువంటి మహామంత్రం అది. అంటే రామచంద్రమూర్తిని ప్రతినిత్యం ఆరాధన చేసేటువంటిది శంకరుడు, శంకరుడు ప్రతినిత్యం ఆరాధన చేసేటువంటిది రామచంద్రమూర్తి. వారి ఇరువురికి భేదము లేదు అనేటువంటి విషయాన్ని మనకు తెలుపుతూ భక్తులందరి యొక్క కోరిక మేరకు ఈ దేవాలయాలను ఇట్లా నిర్మాణం చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు అయోధ్యలో మనం రామాందిర నిర్మాణాన్ని చేసుకుంటున్నాము. అదే విధంగా ప్రాణ ప్రతిష్ఠ జరగబోతున్నటువంటి సందర్భంలో మీ యొక్క అభిప్రాయం, అంటే నిత్యం భక్తుల మధ్యలో ఉంటూ భక్తి శ్రద్ధలతోని అర్చనాభిషేకాలు నిర్వహిస్తూ మీరు కార్యకలాపాలన్నీ కూడా జరుపుతా ఉంటారు కదా, ఈ సందర్భంలో మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇది అత్యంత సంతోషదాయకమైనటువంటి విషయం అమ్మా. ఇది కేవలము ఏదో ఒక అర్చకుడు రామాలయంలోనో శివాలయంలో ఉన్నటువంటి అర్చకులకు మాత్రమే కాదు, ప్రతి హిందువుకి, మన దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి సంతోష విషయం ఇది. ఎందుకు అనంటే దాదాపు 5 శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం. మనకు అయోధ్య రామచంద్రమూర్తి రామాయణంలో 12 సంవత్సరాలు మాత్రమే అరణ్యానికి వెళ్ళినాడు.
కానీ ఈ మధ్యలో వచ్చినటువంటి ఇతరత్ర కారణాల వల్ల అక్కడ రామ జన్మభూమిలో రామాలయాన్ని విరమించి భంగపరిచి వేరే కట్టడాలను కట్టిన తర్వాత దాదాపు 500 సంవత్సరాలు ఎంతో మంది హిందువులు, మఠాధిపతులు, ధర్మాధిపతులు, అట్లాగే ఎంతో మంది కరసేవకులు ప్రాణాలను సైతము త్యాగం చేసి అనేక విధములైనటువంటి దెబ్బలకు ఓర్చి ఎంతో మంది మేము రామ జన్మభూమిలో రామాలయం అయ్యేంత వరకు చెప్పులు వేసుకోము అని, తలపాగా చుట్టుకోము అని, భోజనాన్ని చేయము అని అనేక విధములైనటువంటి దీక్షగా ఉన్నటువంటి ఇక్కడ మనం అయోధ్యలో చూస్తూ ఉంటే ఇంకా చాలా మంది సాధువులు అయోధ్యలో రామ మందిరం అయ్యేంత వరకు మేము ఉపవాసాన్ని చేస్తామని చేసేటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అట్లాంటి నేపథ్యంలో అనేక మంది 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ కాలాన్ని ఇప్పుడు మన తరములో మనమందరము చూస్తుండగా ఈ జరుగుతున్నటువంటి ఈ రామ మందిరము చాలా ఆనందింపదగినటువంటి విషయము, ఎంతో గొప్పనైనటువంటి చాలా సంతోషమైనటువంటి విషయం ఇది. దీన్ని గురించి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అది చాలా ఒక గొప్ప అధ్యాయం అని కూడా చెప్పుకోవచ్చు కదా. చాలా గొప్ప అధ్యాయం అమ్మ. ఎందుకంటే అనేక మంది దాదాపు 1992లో కరసేవకులు చేస్తూ ఉండగా ఎంతో మంది వేలాది మంది అక్కడ ప్రాణత్యాగాలు చేసినారు. అనేక మంది మఠాధిపతులు, తీర్థాధిపతులు, అట్లాగే శృంగేరి జగద్గురువు లాంటి వారు, కాంచీ జగద్గురువు లాంటి వారు దీని గురించి అనేక పోరాటాలు చేసినారు. అట్లాగే కరపాత్ర స్వామి వారు, అట్లాగే అనేక మంది మహాత్ములు ఎంతో మంది దీని గురించి అనేక వ్యాజ్యాలను వేస్తూ కోర్టులో కూడా దీని విషయాలను తెలియజేస్తూ ఇక్కడ రామ జన్మభూమి నిజంగా రామచంద్రమూర్తి ఇక్కడ ఉన్నాడు అని చెబుతూ సాక్ష్యాధారాలతో చూపించడం ద్వారా ఇక్కడ ఒక శోచనీయమైనటువంటి విషయం ఏమిటంటే అసలు ఏ దేశంలో కూడా ఏ ధర్మానికి కూడా ఇట్లాంటి ఆటంకం జరగదు. మన దేశంలో మన రాముడయ్యుండి అనేకమైనటువంటి అధిక జనాభా కలిగినటువంటి హిందువులై ఉన్నటువంటి ఈ దేశంలో హిందువులమైనటువంటి మన దేవుని గురించి మనం 500 సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయము. కానీ అట్లాంటి అనేక విధాలైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని ఈ రోజు మనం ఆ శుభ తరుణాన్ని చూస్తున్నామంటే ఇది చాలా మన జన్మాంతరాల సుకృతమని మనం అనుకోవాలి. ఆయన ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పుకోవచ్చు కదా. అంటే భక్తులందరికీ కానివ్వండి, జాతి అందరికీ కూడా. రామో విగ్రహవాన్ ధర్మ అని శాస్త్రం. అసలు ధర్మానికి ఒక రూపం అంటూ ఏదైనా ఉన్నది అంటే అది కేవలం రామచంద్రమూర్తి అని మనకు శాస్త్రం చెబుతోంది. కేవలము రాముడు అంటే ఒక మూర్తి, ఒక వ్యక్తి అనే కాదు, ఒక ఆదర్శమైనటువంటి భర్త, ఒక గొప్పనైనటువంటి అన్న, ఒక గొప్పనైనటువంటి స్నేహితుడు, అనేక శబరి లాంటి ఎంతో మంది దీనులను ఆదుకున్నటువంటి మహాత్ముడు ఆయన. అంతేకాదు రాతిని సైతము నాతిగా మార్చినటువంటి ఆ సాక్షాత్తు వైకుంఠధాముడు నారాయణమూర్తే ఆ అంశలో వచ్చి అనేక విధములైనటువంటి కేవలము అంశగా వచ్చినటువంటి నారాయణమూర్తి నిజంగా మానవుడు ఏదేది చేయగలుగుతాడు, ఎట్లా ఉండాలి, అందుకే వారికి మర్యాద పురుషోత్తముడు అని రామచంద్రమూర్తికి పేరు. అట్లాంటి రామచంద్రమూర్తి నిజంగా మానవుడు ఏ విలువలతోనైతే జీవించాలో ఆ విలువలనన్నిటినీ మనకు చూయించి మార్గదర్శనం చేసినటువంటి మహాత్ముడు రామచంద్రమూర్తి. అవును, ఇప్పటి కాలంలో పేరెంట్స్ ని అంటే తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంది, విడివిడిగా సపరేట్ కుటుంబాలను ఏర్పరచుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒక నిజంగా ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. అంటే ఈ అయోధ్య రామ మందిరం తర్వాత ఇంకా భక్తులు చాలా మందిలో కూడా ఒక ప్రేరణ అనేది దొరుకుతుందని చెప్పుకోవచ్చు కదా. ఇది చాలా గొప్పనైనటువంటి విషయము. మనకు రాముని యొక్క విషయాన్ని గురించి మాట్లాడితే ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా రామనామాన్ని గొంతెత్తి పాడుతూ అనేక విధములైనటువంటి స్తోత్రాలను చేస్తూ ఈ రామ జన్మభూమిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులందరూ ఇక్కడ కేవలము పితృవాక్య పరిపాలన చేయడంలో ఎంత గొప్పనైనటువంటి విషయము అంటే కేవలము తన పిన్నతల్లి అయినటువంటి కైకేయీ దేవికి తన యొక్క కోరికలను కోరినందుకు
తన తండ్రి నిజంగా వెళ్ళుమని చెప్పలేదు రామచంద్రమూర్తితో, అవును. కానీ తన తల్లికి మాట ఇచ్చినాడు. తన తల్లికి ఇచ్చినటువంటి మాట అబద్ధము కావద్దు అవును. అనేటువంటి విషయాన్ని తెలపడానికి రామచంద్రమూర్తి నీవు అడవిలోకి వెళ్ళు, నేను మీ తల్లి గారికి మాట ఇచ్చినానన్న విషయాన్ని దశరథుడు నోటితో చెప్పలేదు. కైకేయి దేవి మాత్రమే చెప్పింది, నేను ఇట్లా వరాలను తీసుకున్నాను, నీవు అడవికి వెళ్ళాలి, భరతుణ్ణి రాజుగా చెయ్యాలి అని. కేవలము తండ్రి మాట అబద్ధము కాకూడదు అనేటువంటి ఒక గొప్పనైనటువంటి సంకల్పంతోని 14 సంవత్సరాలు అనేక విధములైనటువంటి కష్టాలకు ఓర్చుకొని కూడా తన భార్య అట్లాగే లక్ష్మణ స్వామితో సహా వారు అడవిలోకి వెళ్ళి తండ్రి గారి యొక్క మాటను ఎంత గొప్పగా నిలబెట్టాలి అనేటువంటి ఆదర్శాన్ని మనకు చూయించినటువంటి మహాత్ముడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రామచంద్రమూర్తి మాత్రం. అలాగే స్వామి, ఇప్పుడు అయోధ్యలో జరుగుతున్నటువంటి మహత్ కార్యానికి వెళ్ళాలి అని ఎంతో మందికి ఆలోచన ఉన్నప్పటికీ కూడా, తపన ఉన్నప్పటికీ కూడా వెళ్ళలేనిటువంటి పరిస్థితిలో ఉన్న భక్తులకి మీరు ఏం చెప్తారు? రాముడు సర్వవ్యాపకుడు, కానీ వాయు అంతటా ఉన్నది కదా అని చెప్పి మనము దాని యొక్క నిర్దిష్టమైనటువంటి ప్రదేశానికి వెళ్తేనే మనకు కొన్ని లభిస్తాయి. అట్లాగే మనకు 7 మోక్షపురములు, అందులో మొట్టమొదటిది అయోధ్య. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక అని మనకు మోక్షపురములు ఈ 7. అందులో మొట్టమొదటిది అయోధ్య. ఆ అయోధ్యలో మనకు కేవలం ఒక రాముడు మాత్రమే కాదు, సూర్యవంశంలో పుట్టినటువంటి మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. అందులో దిలీపుడు, సగరుడు, అట్లాగే హరిశ్చంద్రుడు మొదలైనటువంటి మహాత్ములు ఎంతో మంది రామచంద్రమూర్తి వలె దేవతా సంబంధమైనటువంటి దేవతల చేత మెప్పు పొందినటువంటి మహాత్ములు. దశరథుడు కూడా దేవతలకు దైత్యులకు సంగ్రామం జరిగినప్పుడు దేవతల తరఫున వీరు వెళ్ళి సంగ్రామాన్ని చేసి ఆ దైత్యులను ఓడించినాడు అని చెప్పి, అందుకే అదే సమయంలో కైకేయి దేవికి వరాలను ఇచ్చినాడు తీసుకోనికి అవసరం ఉన్నప్పుడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అట్లాంటి రామచంద్రమూర్తి మనకు ఈ దేవాలయ ప్రతిష్ట కానున్నది అన్న సందర్భంలో అనేక మంది వెళ్ళాలి, అయోధ్యకు ఈ సమయంలోనే వెళ్ళాలి అని అనుకోకూడదు. ఎక్కడ రామచంద్రమూర్తి యొక్క రామనామము ఎక్కడ జరిగినా అది అయోధ్యనే. విన్నారా? ఎక్కడ రామనామం జరుగుతోందో, ఎక్కడ రాముని యొక్క గానం జరుగుతోందో అది నిజంగా అది అయోధ్యనే అవుతుంది. కాబట్టి ఎక్కడి వారు అక్కడ చక్కగా మీరు ఉన్నటువంటి ప్రదేశంలో మీ ఇండ్లలో లేనటువంటి వాళ్ళు, రామాలయం లేనటువంటి వాళ్ళు అనేటువంటి స్థానమే ఉండదు, రాముని గుడి లేనటువంటి ఊరే ఉండదు. అట్లాంటి రామాలయంలోకి వెళ్ళడం, ఒకవేళ అశక్తులై శారీరకంగా ఎవరైనా ఇబ్బంది కలిగినటువంటి వాళ్ళు ఉంటే మనకు మనస్సే రామాలయం, అందులో రాముణ్ణి నిలుపుకొని చక్కగా రామనామాన్ని చేస్తూ దీపాలను వెలిగిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా సూచన చేస్తున్నాను. అంతేకాకుండా మనము ఒకవేళ ఇప్పుడు అనేక విధములైనటువంటి మహాత్ములు, పండితులు, రాజకీయవేత్తలు ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలోనే వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని కాకుండా వేరే సమయంలో ఇంకా దేవాలయం మొత్తం నిర్మాణం అయిపోయిన తర్వాత మనము చక్కగా వెళ్ళి ఆ రామచంద్రమూర్తిని, నిన్ననే మనకు బాలరాముని యొక్క దర్శనము కలిగింది, అట్లాంటి రామచంద్రమూర్తిని చూస్తేనే చాలు మనకు చాలా రోమాంకురం జరుగుతోంది. అంత గొప్పనైనటువంటి అందము. వారికి సహజంగా కూడా పేరున్నది, పుంసాం మోహన రూపాయ, పురుషులకు కూడా మోహం కలుగుతోంది వారి యొక్క అందాన్ని చూస్తే అనేటువంటి అందము. అంతటి మోహనమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అయిపోయిన తర్వాత మనమందరము చక్కగా మన అనుకూలాన్ని చూసుకొని మనము అయోధ్యకు వెళ్ళి ఆ రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని చేసుకొని తరించవలసిందిగా భక్తులకు సూచన చేస్తున్నాం. చాలా బాగా చెప్పారు గారు. ఎందుకంటే ఇక్కడే ఉన్నాడు దేవుడు, అక్కడే ఉన్నాడు అనకుండా మన అనుకూలతను, ఆరోగ్యాన్ని, పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అంతటా ఆయనే అన్న విషయాన్ని అయితే నిజంగా గొప్పగా తెలియజేశారు. అదే విధంగా ఇప్పుడు మనకి ప్రధానమంత్రి గారు తెలియజేశారు, ఆ రోజు ఖచ్చితంగా రామజ్యోతిని వెలిగించండి అని చెప్పి. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఏదైనా ఉందంటారా? అంటే
ఆయన ప్రతిసారి ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నప్పుడు ఇలాంటి ఒక రీజన్ చెప్తా ఉంటారు కదా, ఈ సందర్భంగా కూడా ఉంది అంటారా అలా? మనకు ధర్మశాస్త్రంలో ప్రత్యక్షంగా ఏదైనా దేవత కనిపిస్తోంది అంటే హిందూ ధర్మం ప్రకారము, మన వేద ధర్మ ప్రకారము ఒకడు సూర్యనారాయణమూర్తి, ఇంకొకటి అగ్నిహోత్రుడు. ఓకే. ప్రత్యక్ష దైవములు అంటే కంటికి కనిపించేటువంటి దేవతలు ఏవైనా ఉన్నాయి అంటే అది ఒకటి సూర్యనారాయణమూర్తి, రెండవది అగ్నిహోత్రుడు. ఓకే. ఈ వీరిద్దరిని ఉపాసన చేస్తూ మిగతా వారిలోనే మిగతా దేవతలందరినీ ఉపాసన చెయ్యాలి అని చెప్తారు. ఓకే. అంటే కనిపించేటువంటి సూర్యుడే రామచంద్రమూర్తి. ఎవరెవరు ఏ ఏ దేవతను ఉపాసన చేస్తారో వారు ఆ సూర్యునిలో గాని లేకుంటే అగ్నిహోత్రంలో గాని ఆ దేవతను ఉపాసన చెయ్యాలి అని మనకు ధర్మశాస్త్రం చెప్తోంది. కాబట్టి పొద్దున మనకు ఉదయం సమయంలో సూర్యుడు మనకు ప్రకాశవంతమై ఈ జగత్తును మొత్తం ఎట్లాగైతే తేజో రూపాన్ని ధరించి మనందరికీ వెలుగును పంచుతున్నాడో, రాత్రి సమయంలో అగ్నిహోత్రుడు ఆయన వారి యొక్క తేజస్సు ద్వారా మనకు నేటి కాలంలో విద్యుత్ దీపాలు అనేకంగా వచ్చినాయి, కానీ పూర్వకాలంలో అలా లేవు. విన్నారా? మనం ఏ పూజను చేసినా ముందు ప్రారంభం చేసేది దీప ప్రజ్వలనతోటి. కాబట్టి ఆ దీపానికి, ఆ అగ్నిహోత్రునికి అంత గొప్పనైనటువంటి స్థానం ఉన్నది. కాబట్టే మనమందరము కూడా ఆ రోజు తప్పకుండా ఆ రామజ్యోతిని వెలిగించి రాముని అందులోనే దర్శించి రామనామాన్ని జపిస్తూ తరించవలసిందిగా సూచన. అవును స్వామి. దానికి ఏదైనా సమయం ఉందంటారా రామజ్యోతి వెలిగించడానికి? ఈ సమయం నుంచి ఒక సమయం ఏదైనా ఉందా, ఉదయం ఈ సమయంలో వెలిగించాలి అనేది? రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవము అభిజిన్ లగ్నంలో కాశీ నివాసులైనటువంటి గణేష్ శాస్త్రి ద్రవిడ్ గారు ఈ ముహూర్తాన్ని నిర్ణయం చేసినారు. వారు అనేక జ్యోతిష్ శాస్త్రములలో, అనేక ధర్మశాస్త్రాలలో చాలా గొప్పనైనటువంటి పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి మహావిద్వాంసులు. వారు అభిజిన్ లగ్నంలో ఈ ప్రతిష్ఠా మహోత్సవాన్ని నిర్ణయం చేసినారు. ఆ సమయంలో మీరు ఎక్కడి వారు అక్కడ మీ దేవాలయాలలో గాని మీ ఇళ్లలో గాని చక్కగా రాముని యొక్క పటాన్ని పెట్టుకొని, లేకుంటే మూర్తిని పెట్టుకొని, లేకుంటే మీకు అట్లా ఏమీ లేదు అంటే కేవలం రామనామాన్ని రాసుకొని చక్కగా రామనామాన్ని జపిస్తూ సాయంకాలం వరకు స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలను తిలకిస్తూ ప్రత్యక్ష ప్రసారాలలో సాయంకాలము ఈ సంధ్యా సమయంలో ఈ రామజ్యోతిని ప్రతి ఇంటికి దీపావళి మొత్తము వరుసగా దీపాలు ఎన్ని మీకు అవకాశం ఉంటే అన్ని పెట్టడంలో చాలా విశేషము. అట్లా లేని పక్షంలో కనీసం ఒక 5 దీపాలనన్నా మీ ఇంటి ముందట పెట్టి స్వామివారికి మనకు తోచినటువంటి ఉడతా భక్తిగా, మనకు ఆరాధన నిర్మించే సమయంలో ఆంజనేయ స్వామి, అంగదుడు మొదలైనటువంటి మహాబలశాలులు పెద్ద పెద్ద పర్వతాలను తీసుకొని వస్తున్న సందర్భంలో ఒక ఉడత చిన్న ఇసుక రేణువులను ఆ బండరాళ్ల మధ్యలో వేస్తూ ఉంటుంది రామసేతు నిర్మించే సమయంలో. కాబట్టి ఉడతా భక్తి అనేటువంటి మనకు ఆ మాట మనకు సహజంగా వస్తూ ఉంటుంది. ఆ ఉడతా భక్తి అనేటువంటి సందర్భము గాని ఆ పేరు గాని ఎక్కడి నుంచి వచ్చిందంటే అది రామాయణంలోని ఘట్టమే అది. కాబట్టి ఎవరికి తోచినంతలో శక్తి కొలది రాముణ్ణి సేవించి తరించవలసింది. తప్పకుండా ఖచ్చితంగా భక్తులందరికీ మీ ద్వారా మంచి సందేశం అయితే అందింది. ఇక్కడ మరి ఈ గణేష్ నగర్ లో ఉన్నటువంటి మన రామాలయం తరపున ఎలాంటి కార్యక్రమాలు ఆ రోజు జరగబోతున్నాయి? ఆ రోజు సోమవారము ఉదయం నుంచే మన దేవాలయంలో స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, సుప్రభాత సేవ, తర్వాత స్వామివారికి మొదలైనటువంటి పాద పూజ కార్యక్రమం జరుగుతోంది. ఉదయం 9 గంటల నుండి స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత, ఫల పంచామృత, అనేక సుగంధ జలములతోని అభిషేకము, అనేక నదులను మేము కూడా సేకరించి ఇక్కడ స్వామివారికి పట్టాభిషేక మహోత్సవాన్ని చేయబోతున్నాము. భక్తులందరూ కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు. అనేక మంది భక్తులందరూ ఇక్కడికి వచ్చి స్వామివారి ఆ పట్టాభిషేక వసంతోత్సవ అభిషేక మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అన్నదానాదులను కూడా చేస్తున్నాము. ఆ రోజు అందరూ కూడా
ఈ స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమము, అట్లాగే సహస్రనామార్చన, రాజోపచార సేవ, పూజ మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ మధ్యాహ్నము అన్నదానము చేయటము, సాయంకాలము సహస్ర దీపాలంకార సేవ, పల్లకీ సేవ, స్వామివారిని ఊరేగింపుగా ఈ ప్రాంతం మొత్తము చక్కగా రామనామాన్ని చేస్తూ ఈ స్వామివారిని పల్లకీ సేవలో ఊరేగింపు చేస్తూ మొత్తము ఈ ప్రాంతాన్ని మొత్తము రామనామమయంగా చేయాలనేటువంటి విశేష సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులము మేము అందరము చక్కగా కృషి చేస్తూ ఉన్నాం. మీ అంచనా ప్రకారం ఎంతమంది భక్తులు ఇక్కడ ఈ ప్రాంతం వారు ఎంతమంది హాజరవచ్చు? దాదాపు ఇక్కడికి మనకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడికి రావటము, ఈ దేవాలయము దాదాపు 1990వ సంవత్సరము దివాకరుని వెంకట నారాయణ శర్మ గారు వారు సొంతగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసినారు. వారి యొక్క సొంత ఖర్చులతోటి ఈ దేవాలయం రామాలయాన్ని నిర్మాణం చేసినారు. చేసి ఆనాటి నుండి దాదాపు 34 సంవత్సరాల నుండి నిర్విరామంగా ఇక్కడ అనేక విధములైనటువంటి వైదిక కార్యక్రమాలు, రామునికి సంబంధించినటువంటి శ్రీరామ నవమి, దీపావళి మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ విశేషంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇక్కడ 2004వ సంవత్సరము ఇదే దేవాలయంలో ఉన్నటువంటి పక్క స్థలంలో భక్తులందరి చేత మనకు శివాలయాన్ని కూడా నిర్మాణం చేసినారు. దాన్ని అటు రామాలయము ఇటు శివాలయం రెండింటినీ మేళనం చేస్తూ ఇది రామేశ్వరాలయంగా మారింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కొలిచిన వారికి కొంగు బంగారమైనటువంటి రామచంద్రమూర్తి, రామేశ్వరుడు ఎవరెవరికి ఏ కోరికలు కావాలన్నా గాని వారి యొక్క కోరికలను ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వెనుదరగకుండా చక్కగా వారి యొక్క కోరికలను స్వామివారి యందు సమర్పణ చేస్తూ ఫలవంతమై మళ్ళీ ఆ ఫలాలను పొంది ఇక్కడికి వచ్చి స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా యథోచితమైనటువంటి సేవను చేస్తూ తరిస్తూ ఉన్నారు. ఇక్కడికి దాదాపు ఆ రోజు 1000కి పైగా భక్తులందరూ ఇక్కడికి వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ స్వామి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. భక్తులకు ఉపయోగపడే విధంగా, అదే విధంగా సుమన్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మీ ద్వారా చాలా సమాచారాన్ని అయోధ్య రామ మందిర నిర్మాణం కార్యక్రమంలో భాగంగా చాలా విషయాలు మీ ద్వారా ఇవాళ తెలుసుకున్నాము. కృతజ్ఞతలు. జై శ్రీరామ్. వెంకటేశ్వర శర్మ గారి దగ్గర ఉన్నాము. ఇంకా కొన్ని విషయాలు ఆయన ద్వారా తెలుసుకుందాము. అసలు ఈ దేవాలయాన్ని నిర్మించాలని ఆయనకు ఎందుకు అనిపించింది, ఏ సమయంలో దీని యొక్క ప్రతిష్టాపన జరిగింది, మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి, ఈ దేవాలయానికి నిర్మాణానికి ముందు ఎలా మీరు అసలు ఆలోచన చేశారు? దేవాలయాన్ని నిర్మించాలి అన్న ఆలోచన ఎందుకు వస్తుంది ఇక్కడ? 1987-85 మధ్యలో మా నాన్నగారికి కోరిక పుట్టింది. ఓకే. అంతకు ముందే ఆయన చాలా దేవాలయాల్లో రామ కళ్యాణాన్ని వాలంటరీగా చేసేవాడు. ఓకే. ఆయనకు చేస్తూ ఉండగా భద్రాచలం కూడా వెళ్తుండేవాడు. రెండు అన్న సంతర్పణలు చేయడం ఆయనకు అలవాటు ఉండేది మా తండ్రి గారికి. ఓకే. వారికి అనిపించింది ఎక్కడో నేను ఎందుకు చేయాలి, నా అంతటా నేను కూడా గుడి కడితే ఏమవుతుంది, నేను మరి చేయొచ్చు కదా, చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఎంతదైనా సరే నేను కడతాను అని నిర్ణయించుకున్నారు. కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుంటే ఆ సమయంలో వారు దయామయులు కలెక్టర్ గారు స్థలాన్ని కేటాయించారు. అప్పటి కలెక్టర్ గారు అంటే శర్మ గారు. వారు ఇచ్చిన తర్వాత మా నాన్నగారు కొద్దిగా జమ చేసుకుంటూ ఆయన దేవాలయాన్ని కొంచెం కట్టుకుని రావడంలో 1990 నాటి వరకు క్లియర్ అయింది. సొంత మనీతో, సొంత ఖర్చుతోటి. ఆ సమయంలో పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యుల వారి చేతులతోటి రామాలయాన్ని ప్రతిష్టాపన జరిగింది. సూపర్. అదే శ్రీ పంచమి నాడు, దాన్ని మనం వసంత పంచమి అంటారు, శ్రీ పంచమి అంటారు. ఆ రోజు నాడు వారి చేతులుగా ఇది రామాలయ ప్రతిష్టాపన జరిగింది. ఆ తర్వాత నుండి నిర్విరామంగా సాగుతూ ఉండేది, మేమే చేస్తూ ఉండేవాళ్ళం. గణేష్ నగర్ లోని చాలా మంది భక్తులు అడిగారు, అయ్యా రామాలయం పక్కకి ఇంత స్థలం ఉంది కదా, మా ఎందుకు కాస్త మీరు అనుగ్రహించి ఈ స్థలాన్ని కనుక ఇస్తే శివాలయానికి మీరు దారి ఇచ్చిన వాళ్ళు అవుతారు, రాముడు శివుడు ఒకటే కదా. కరెక్ట్, ఏకో పరబ్రహ్మ స్వరూప, భగవంతుడికి రూపం అనేది లేదు, మనం పెట్టుకున్నాం ఆ పేరు అనేది. అనగానే సరే నాకు కూడా సంతోషం అనిపించింది. స్థలాన్ని ఇచ్చినాను, శివాలయం కట్టారు. 111 మంది కమిటీ సభ్యులుగా ఏర్పడి అందులో అంటే ఇప్పుడు ప్రస్తుతం
అంతకుముందు 11 మంది నిర్మాణ కమిటీ సభ్యులను కొందరం ఏర్పడి వారితోటి దేవాలయాన్ని నిర్మించడం ప్రారంభించి ఆ 11 మంది కష్టపడి ఈ మిగిలిన 100 మందిని జమ చేశారు. ఓ సూపర్. కొందరు 10,000 కొందరు 50,000 చొప్పున ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అది 2004 తారీఖు వరకు పూర్తిగా అయిపోయింది. Okay. ఈ 2004 అంటే శివాలయం ఇది కలిపి. 2004లో శివాలయ ప్రతిష్టాపన అయింది. ఓకే. ఈ రామాలయానికి 2 సార్లు కుంభాభిషేకము జరిగింది. నా కాలంలోనే ఓ మా నాన్నగారి పాపం కళ కూడా నెరవేరింది. కుంభాభిషేకం అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు? 12 సంవత్సరాలు 12 ఏళ్ళకు ఒకసారి. శివాలయం కూడా కుంభాభిషేకం జరిగింది. Okay. చాలా బాగుంది, సూపర్. ఎక్కడైనా కూడా అంటే ప్రతి గ్రామంలో రామాలయం అనేది ఉంటుంది, కానీ మన ప్రాంతంలో ఇప్పుడు మన దేవాలయంలో మాత్రం శివాలయము రామాలయము కలిపి ఉండడాన్ని ఇదే మొదటిసారిగా చూస్తున్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే లేదు కదా అండి ఇలా? లేదు. అందులో చాలా రహస్యం ఏంటిదంటే రాముడు బ్రహ్మ అందరూ అడిగారు అవును. ఈ ప్రపంచంలో రాముడు గురించి పూర్తిగా తెలిసిన వాడు ఎవరయ్యా ఉన్నారే అంటే ఒక్క పరమశివుడికే తెలుసుట. మాత్రమే. కొద్దిగా నాకు తెలుసు అని బ్రహ్మ అన్నాడు. కొద్దిగా నాకు తెలుసు అని మిగిలిన దేవతలు అన్నారు. అది ఏ కొద్దిగా తెలుసు అనేది వాళ్ళకు తెలియదు, ఏ కొద్దిగానే తెలుసు అన్నారు. అంటే అటువంటి పరమశివుడు నిత్యము రమిస్తూ ఉండే రామనామం ఉండాలి కాబట్టి మాకు కోరిక పుట్టింది. వాళ్ళు అడగంగానే నాకు కూడా కోరిక పుట్టింది. పరమశివుడు ఆయన దయదలిచాడు, రప్పించాడు. చేసేద్దాము అని మాట ఇచ్చేసారు. అది మనం అనుకుంటాము నేను చేశాము అనేది, అది అపరాధం. ఆ సమయంలో రాముడు మనలో నోటి నుండి బయటకు తెప్పించాడు. అంతే, ఆయన కృప అని చెప్పొచ్చు. అంతే సార్, అలాగే అయోధ్యలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రామ మందిరం ఈ రోజు మనం ఎన్నో ఏళ్లుగా కలలు కన్నటువంటి స్వప్నం ఇవాళ నెరవేరింది. కానీ అప్పుడు అంతకు ముందు జరిగినటువంటి యుద్ధంలో కానివ్వండి, పోరాటాలలో కానివ్వండి, మీ అనుభవాలు అంటే కరసేవకులుగా మీ అనుభవాలు కానివ్వండి, మీ పెద్దల అనుభవాలు కానివ్వండి, మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? చాలా అండి, ఎవరో కాదండి, నేనే స్వయంగా వెళ్ళాను. ఓకే. ఇంట్లో నుంచి ఎవ్వరికి తెలియకుండా, భార్యకు కూడా తెలియకుండా రాత్రికి రాత్రి ఇంట్లో నుంచి పారిపోయాం. మేము అయోధ్యకి వెళ్ళిపోయాం. ఒక ముగ్గురం, నేను మా పిన్ని కొడుకు, మా స్నేహితుడు, ఇంట్లో నుంచి పారిపోయాం. తెల్లారి అంతే. ఆ రోజులలో సెల్ ఫోన్లు లేవు, సెల్ఫీలు లేవు. మాకు ఒకటే రాముడు ఇంటి నిండా ఒంటి నిండా రామనామం తప్పి వెళ్ళిపోయింది. లక్నోకి వెళ్ళాం. ఇక్కడి నుంచి లక్నో నుంచి చాలా చెప్పలాని బాధలు పడ్డాము. 260 కిలోమీటర్ల పైగా నడిచాం మేము. అది చెప్పుతే అది ఒక సినిమా కథ లాంటిది. 1992లో. కానీ మా అదృష్టం అందరం కూలగొట్టాలనుకునే వాళ్ళే. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రామాయణంలో రాముడికి సహాయంగా వెళ్ళినటువంటి ప్రతి వానరుడు నేను రావణుడిని చంపుతాను అనేవాడే. అంటే రావణాసురుడిని చంపేది నిజంగా రాముడు. కానీ ప్రతి వానరుడు ఏమనుకున్నాడు, నేను చంపుతా అని బయలుదేరారు. అట్లాగే నేను కూడా మసీదును కూలగొట్టాలి అని ఒక ఊపు వచ్చింది. అది ఎట్లా వచ్చింది అనేది నిజంగా క్రియేటివ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి మాటలకే వెళ్ళిపోవాలి. ఆయనకే చెప్తున్నది. మేము వెళ్ళిపోయిన తర్వాత మేము దాదాపుగా వెళ్ళాము. ఒక రాయో రప్పో చిన్నదో కూలగొట్టి ఉండవచ్చు మేము. అంత తప్ప మేము పైకి ఎక్కలేకపోయాం. అల్లం దూరంలోనే ఆగిపోయాం. ఆ సమయంలో ఫైరింగ్. వాజ్పేయి గారు కూడా అందరికి తెలియజేయడానికి, అవేర్నెస్ పెంచడానికి దేశమంతటా కూడా ర్యాలీ నిర్వహించిన విషయం ఉంది కదా. సో దాని సందర్భంగా ఇక్కడ వరకు సమాచారం వచ్చింది అన్నట్టు. ఇంత దూరం నుంచి మీరు వెళ్ళాలంటే రీజన్ అదే అయి ఉంటుంది కదా. అయితే మేము చిన్ననాటి నుండి నేను సరస్వతి శిశు మందిలో చదువుకున్నాను. ఆర్ఎస్ఎస్ భావాలు 2 విశ్వ హిందూ పరిషత్తులో తిరిగాను. 2 నాకు హిందూ ధర్మం అన్న బాగా ప్రాణం. అందులో రాముడు అంటే ఒక చెప్పనలవి, కానీ ఏమిటిది అనేది మేము చెప్పలేము మాటలలో. అదొక ఆనందాన్ని, అది మామిడి పండు యొక్క తీపిదనం ఎలా ఉంటుంది అంటే ఎవరు చెప్పలేరు. అప్పుడు రాముల వారికి స్వయంగా వానర సైన్యం ఎలాగైతే సపోర్ట్ ఇచ్చిందో, ఇప్పుడు అయోధ్య విషయంలో కూడా మీ అందరికి సపోర్ట్ కూడా అప్పుడు ఆ సమయంలో ఒక తృణం అంతే అందులో. కానీ ఈ జన్మ భాగ్యం ఈనాడు ప్రపంచ యావత్తు చేసుకున్నటువంటి ఎంత అదృష్ట భాగ్యం అంటే 500 సంవత్సరాలలో ఏ వ్యక్తి చూడనటువంటిది
ఈ మాంసపు నేత్రాలతోటి ఆ భవ్య రామక్షేత్రం నిండటం, మన రాముడిది సమయంలో. రావటం, అవును. మన సమయంలో రావటం నిజంగా అది మనతో పాటు మన కింద ఉన్నటువంటి మన కింది స్థాయిలో ఉన్నటువంటి మన పిల్లలంతా కూడా చూడడం అనేది చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. అది సీతారామ అనుగ్రహమే అనాలి అంతే. ఇందులో ఒక గొప్ప ఘట్టం, ఒక అది. గొప్ప అధ్యాయం అని కూడా చెప్పవచ్చు. ఏదో ఒక సమిధ అంటాం చూడండి, అటువంటి వాళ్ళని అంతే. ఓకే, అక్కడికి వెళ్ళారు కదా మీరు, ఆ సమయంలో మీకు భోజనం గాని ఆ కాలాన్ని ఎలా గడిపారు మరి అక్కడ ఆ సమయంలో? 3 రోజులు మేము తిండి లేకుండా ఉన్నాం, మంచినీళ్ళు తాగి పడుకున్నాం. ఓ మమ్మల్ని ఫైరింగ్ జరుగుతోంది, లాఠీ చార్జ్ అవుతోంది అనగానే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మేము చెప్తే ఒక ఇంటిలో నుంచి ఒక ముసలి దంపతులు మమ్మల్ని 2 చేతులు పట్టుకు లాగేశారు. నేను ఒక్కడనే కాదు, నాతో ఇంకా 7, మొత్తం 8 మంది. ఓకే, వాళ్ళే పాపం గడ్డి వాములో మొత్తం పశువుల కొట్టంలో గడ్డి కప్పి దాచేశారు దొంగలాగా మమ్మల్ని. ఓ ఎవరైనా ఇక్కడ రాలేదని చెప్పారు. వాళ్ళు ముస్లిం దంపతులు. ఓకే, నిజం చెప్తున్నా కదా, వాళ్ళే దాచారా? వాళ్ళే దాచారు మమ్మల్ని. మిమ్మల్ని సేవ్ చేసింది వాళ్ళే. మమ్మల్ని సేవ్ చేసింది ముస్లింసే. చూసారా, ఇక్కడ కులం మతం అనేది అడ్డు కాలేదు. ఏదైతే వీళ్ళు అక్కడ మసీదును కూలగొట్టడానికి వెళ్ళారో వీళ్ళను సేవ్ చేసింది కూడా ముస్లింలే అంట. ఎంత గొప్ప విషయం అండి ఇది. నిజంగా మాకు ఆ 3 రోజులు మేము తినలేదు. ఓకే, ఆ రోజు రాత్రి మాకు రొట్టెలు పెట్టి గుమ్మడికాయ కూర పెట్టి ప్రాణం కాపాడింది ఆ దంపతులు. ఎక్కడ ఉన్నారో, ఏ స్వర్గంలో ఉన్నారో. నిజంగా వాళ్ళకి నిజంగా ఆ వృద్ధమాతకి సీతా మహాలక్ష్మి అని మనం పేరింటాం. సీతమ్మ తల్లి రాముడి భార్య ఇల్లాలు. ఆ, కానీ మేము చూడలేదు. అవును. మేము చూసింది ఆ వృద్ధమాత ముస్లిం దాంట్లో చూసాము. వా, మాకు ఆమె రొట్టెలు చేసి పెట్టింది, అదే మాకు ధన్యం. నిజంగా మంచి పోలికను కూడా చెప్పారండి. మమ్మల్ని కోపడ్డది, సీతాదేవి ఆమె రూపంలో వచ్చి కాపాడింది. మమ్మల్ని ఆ రోజు కోపడ్డది. మీకు ఏమైనా బుద్ధున్నదా? పిల్లలు అమ్మా నాన్నకు చెప్పకుండా వచ్చారు, మిమ్మల్ని కట్టుకున్న భార్యకి ఏం అన్యాయం చేస్తారా అని మమ్మల్ని బాగా కోపడ్డది. ఇక మేము తర్వాత కాలంతో మమ్మల్ని ఎట్లవో కష్టపడుతూ ఆల నరేంద్ర గారి సహాయంతో ఓకే. వారి దయా కరుణ పాపం వారు లేకపోతే మేము ఈ రోజు ఉండేవాళ్ళం కాదు. ఓకే, నిజంగా అయోధ్యకి సంబంధించి అప్పుడు కూలగొట్టే సందర్భంలో మీరు కరసేవలుగా డైరెక్ట్ గా మీరు పాల్గొన్నటువంటి ప్రత్యక్షంగా మిమ్మల్ని ఈ రోజు మేము మిమ్మల్ని పరిచయం చేసుకోవడం, మీతో మాట్లాడడం అనేది మా యొక్క సంతోషం కూడా చెప్పొచ్చు, మా ఆనందంలో ఒక భాగం ఇదని కూడా చెప్పొచ్చు. మాకు ఎక్కువగా మేము ఈ రోజు ఉండడానికి కారణం నిజంగా చెప్తున్నా కదా, ఆల నరేంద్ర గారు అత్యంత ప్రధాన వ్యక్తిగా. ఓకే, మేము ఎన్నడూ మర్చిపోయిన వ్యక్తి. ఆయన సహాయం చేయకపోతే ఏ జైలులో ఉండే వాళ్ళమో ఏ మూల మర్చిపోయే వాళ్ళము. ఓకే. నేను నాతో పాటు 3 కేరళ వాళ్ళు, 2 హర్యానా వాళ్ళు, మిగిలిన వాళ్ళం మేము. ఓకే, మా అందరినీ కాపాడింది ఆ ముస్లిం దంపతులే. వా. ఆ రోజు అది మీ అదృష్టం అయితే ఈ రోజు ఇది మా అదృష్టం అని చెప్పొచ్చండి. ఉన్నటువంటి యూత్ కానివ్వండి, మానవాళి కానివ్వండి, మీ అనుభవాల ద్వారా ఎలాంటి సందేశాన్ని ఇస్తారు? ఇందులో చాలా గొప్ప విశేషం ఏంటంటే అమ్మా, రాముడు ఏది గాని తను ఆచరించి చూపించాడు. అవును, తాను ఏది గాని మాటలు చెప్పి ఇది నువ్వు చెయ్యి అని ఎప్పుడు చెప్పలేదు. ఇది ఈ రకంగా మన ధర్మ ఋషులు చెప్పారు, ఈ రకంగా మనకు పెద్దలు చెప్పారు, మనం ఇది ధర్మం నడవాలి అనేవాడు తప్ప తాను ఏదైతే ఆచరించాడో అదే మనకు చూపించాడు ఓకే. తప్ప ఆయన ఏదో గాలి మాటలుగా చెప్పలేదు. ఆయనంతటి ఆదర్శ పురుషుడు, అందుకొరకే మర్యాద పురుషోత్తముడు అని పేరు వచ్చింది. ధర్మమే ఆయనే సాక్షాత్తు. అవును. అది ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను కూర్చో తప్పకుండా పాటించినటువంటి. అది మూడోది చాలా గొప్ప కరుణా సముద్రుడు ఆయన. ఎంతటి కరుణా సముద్రుడు అంటే రావణాసుని కూడా క్షమిస్తానన్నాడు. అంటే అంతటి క్షమాగుణం గల దైవం అది ఎక్కడ ఉంటది. అది సూపర్. నిజం, సీతాదేవిని తీసుకెళ్లిపోయాడు అని తెలిసిన తర్వాత కూడా క్షమించాలి అని అనుకున్నారా? అది క్షమాగుణం. వా. అంతటి దయాగుత్తముడు ఏ దైవంలో ఎక్కడా కనపడదు. ఆ రూపం దైవం అనేది ఒకటే రూపం, అది రాముడుగా వచ్చింది అంటే పూర్తి ధర్మస్వరూపమే. ఏది గాని ఆయనకు మాట రామో ద్వివార్ధవి భాష్యది అంటాడు. అంటే అమ్మా రాముడు 2 మాటలు ఎప్పుడు మాట్లాడు, ఒకటే మాట, అది నేను చేస్తాను అంటే చేసి తీరుతానంతే. అంతే. అది అంతే తప్ప రామో దున్నవి భాష్యతే, 2 మాటలు లేవు రాముడి దగ్గర. ఓకే, ఇప్పుడున్న యూత్ అంతా కూడా ఇన్స్పైర్ గా తీసుకోవచ్చు. కంపల్సరీగా అటువంటి వ్యక్తిని తీసుకుంటే మన జీవితంలో ఎన్నో సాధించాలి అనుకున్నవి తప్పకుండా సాధిస్తాం. ఏది కష్టం ఉన్నా గాని, ఎంతటి కష్టంలో అయినా గాని దైవాన్ని నిందించడం చాలా తప్పు మాట. దైవం ఎప్పుడు చేయదు, మనం చేసుకున్న తప్పు అనేది అది మన కర్మని అనుభవించేది చేస్తుంది. దైవం ఏం చేస్తుంది, మన కర్మను తగ్గడానికి ప్రయత్నిస్తుంది. అది
ఓకే. చూడండి, మీరు బాగా చూడండి, ఏది కానీ శివ రక్షా స్తోత్రం ఉండదు, విష్ణు రక్షా స్తోత్రం ఉండదు, ఏ రక్షా స్తోత్రం రక్షో రక్ష రక్ష శ్రీరామ రక్ష జగద్ రక్ష అంటారు. ఒక రాముడు రక్షే ప్రపంచానికి రక్ష. అందుకొరకే నారాయణుడు ఆ రూపంలో విశిష్టమైన రూపం, ఆ రూపం అది, ఓకే. అది పరిపూర్ణమైన రూపం అది. థ్యాంక్ యూ అండి, మంచి విషయాన్ని అయితే తెలియజేశారు. విజయాన్ని పొందాలన్నా, ఓపికగా ఉండాలన్నా, కుటుంబాన్ని అంతటినీ కాపాడుకోవాలన్నా, ధర్మాన్ని రక్షించాలన్నా శ్రీరాముల వారు ఒక ఇన్స్పైర్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం అని ఈ సందర్భంగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకొని ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ప్రతి ఒక్క మానవాళికి కూడా శ్రీరాముడు స్ఫూర్తిదాయకం అని తెలియజేసుకుంటూ సుమన్ టీవీ కరీంనగర్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ దేవాలయం తరఫున, చైర్మన్ గారి తరఫున, అదే విధంగా భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి.